గత రోజు రాత్రి చక్కగా ఆవు పేడ కళాపు జల్లుతారు. ఎప్పుడైతే హ్మ్. మనం ఎక్కడైతే భోగి మంటని ఏర్పాటు చేసుకున్నామో, చేసుకోదలుచుకున్నామో అక్కడ. ఆ కల్లాపు చల్లిన తర్వాత అది ఆరుతుంది. తర్వాత ఆడపిల్లలు చేరి చక్కగా ముగ్గు వేస్తారు. హ్మ్. చక్కగా వలయాకాకృతిలో గుండ్రటి ఒక ముగ్గు వేసి దాంట్లో రంగులద్దుతారు చక్కగా. రంగులద్దిన తర్వాత మగపిల్లలు ఏం చేస్తారంటే ఇట్లా మన గోపుర ఆకారంలో మనకి భోగి మంటని రాజేసుకోవటానికి ఒక కట్టెలు. జనపనారని గాని ఆ! అలా తీసుకొని పవిత్రమైన కట్టెలు. ఏంటంటే మోదుగ గాని, అట్లా మనకి దేవతాలకు సంబంధించిన కట్టెలు ఏవైతే ఉన్నాయో అవి మనకి హ్మ్. శాస్త్రానికి పెట్టి, ఈ కట్టెలమ్మ పుచ్చు పట్టినవి, లేతే చెద పట్టినవి అలాంటివి వాడరాదు. హ్మ్. చక్కగా ఇట్లా కట్టి రెడీగా ఉంచుతారు. దాని మధ్యలో మనం ఈ సంక్రాంతి ధనుర్మాసంలో మనం గొబ్బెమ్మలు ఎలాగా పెడతాం గదా! గొబ్బె పిడకలు. హ్మ్. అవి ఆరి ఉంటాయి. కొద్దిగా ఎండుంటాయి. వాటిని గూడా లోపల పెడతారు. హ్మ్. లోపల పెట్టిన తర్వాత రెడీ చేసి ఉంచుతారు. రంగవల్లులద్ది తెల్లవారుజామున లేచి కుటుంబ సభ్యులందరూ చక్కగా పైనీళ్ళు పోసుకొని, ఉతికారేసిన బట్టలు కట్టుకొని భోగి మంట దగ్గరికొస్తారు. హ్మ్. వచ్చినప్పుడు ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారు మధ్యలో కొద్దిగా ముద్ద కర్పూరాన్ని పెట్టి భోగి పంటని రాజేస్తారు.